విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఒక కొత్త ఎంప్లాయీ అడుగుపెట్టాడు. దీనికి అలుపుండడు, కన్ఫ్యూజన్ ఉండదు, అసలు భయం అనే మాటే ఉండదు. మీట్ ఏఎస్సీ అర్జున్. ఇది కేవలం ప్యాసింజర్లకి దారి చూపించడానికి మాత్రమే కాదు, మీ సేఫ్టీని కాపాడటానికి డిజైన్ చేసిన హ్యూమనాయిడ్ రోబోట్. ఇది మేక్ ఇన్ ఇండియా, ఇంకా చెప్పాలంటే మన మేడ్ ఇన్ వైజాగ్ ప్రైడ్. ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషల్లో మాట్లాడుతుంది. కాని దీని అసలు పవర్, దీని కళ్ళు. ఇది 24 అవర్స్ ప్లాట్ఫామ్ మీద తిరుగుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రౌడ్ని స్కాన్ చేస్తుంది. ఎవరైనా క్రిమినల్ కనిపిస్తే ఫేస్ రికగ్నిషన్తో పట్టుకుంటుంది. ఫైర్ లేదా స్మోక్ వాగ వస్తే సెకండ్స్లో ఆర్పీఎఫ్ కంట్రోల్ రూమ్కి అలర్ట్ పంపిస్తుంది. ఇది మనుషులని రీప్లేస్ చేయడానికి రాలేదు, ఆర్పీఎఫ్ పోలీసులకు, ప్యాసింజర్స్లకు తొడుగా ఉండడానికి వచ్చింది. ప్లాట్ఫామ్ మీద గుంపున్నప్పుడు కన్ఫ్యూజన్ సహజం, కానీ ఎమర్జెన్సీలో ప్రతి సెకండ్ విలువైనదే. అర్జున్ చేసే పని చిన్నగా అనిపించచ్చు, కానీ అది సేవ్ చేసేటి ప్యాసింజర్స్ సమయాన్ని మాత్రమే కాదు, అవసరమైతే ప్రాణలాని. అర్జున్ మాట్లాడుతాడు, వింటాడు, కడుల్తాడు, ఇంకా నేర్చుకుంటాడు. ఇది మన ఇండియన్ రైల్వేస్ ఫ్యూచర్. ఒక స్టేషన్తో మొదలైంది, రేపు దేశం అంతా విస్తరిస్తుంది.